సరిపోదా శనివారం టైటిల్ ఏమన్నా సెట్ అయింది. అసలు ఏంట్రా ఇది, లైక్ తెలుసు ఏదో ఉంటుంది అని, కానీ అదిరిపోయింది. ఎంత అంటే అంత బాగుంది. నాని సినిమాలు అంటే మనకి నార్మల్ ఫ్యామిలీ గురించి ఉంటారు, రైట్? ఫ్యామిలీ ఓరియంటెడే సినిమా కూడా. స్టోరీ కూడా బాగుంది, ప్లాట్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ ట్రైలర్ని అర్థమైపోయింది మనకి ఇది ప్లాట్ అని. కానీ లిటిల్ బిట్ ఆఫ్ స్టోరీ మనకు మూవీలో ఇంకా కరెక్ట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ జే సూర్య క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. అసలు నాని గురించి మనకు తెలిసిందే, నాని సూపర్, నాని తోపు చేశారు. కానీ ఎస్ జే సూర్య మాత్రం చంపేశారు. ఆయన అయితే అద్దరు కొట్టేసిన యాక్టింగ్ అయితే, లైక్ లిటరలీ స్పైడర్లో చూసాం ఎంత సైకాటిక్గా ఉంటాడు, సేమ్ అలాంటి ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. నాకైతే చాలా నచ్చేసారు సినిమాలో, అదిరిపోయింది. నాని అన్న అయితే కమాన్, నాని అనే కమాన్, ఆయన కామన్ అద్దరు కొట్టేశాడు ఏ రోల్ ఇచ్చినా. కానీ కాన్సెప్ట్ బాగుంది, లైక్ ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది, కానీ కొత్తగా ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఒకటి, ఎస్ జే సూర్య యాజ్ అ విలన్ మూవీలో విలన్ గా అద్దరిపోయాడు అనమాట. అలా ఉంది. పోలీస్ ఆఫీసర్, ఒక సైకాటిక్ పోలీస్ ఆఫీసర్, ఒక ఎక్కడో పాడుపడ్డ ఊర్లో ఉంటే ఎలా తను ఒక సైకాటిక్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని పీడిస్తాడు. మెయిన్ రీజన్ ఆయన సైకో అని కాదు, కాకపోతే ఆ ఊరి యొక్క చరిత్ర అట్లాంటిది అని చెప్పేసి అలా అనుకుంటారు. లైక్ ఏదో 100 years ముందు జరిగిందాన్ని ఇప్పుడు తీసుకొని చేయడం తప్పు కదా. సో అది అంతా మీకు మూవీస్ అర్థమవుతుంది. మ్యాక్సిమం స్పాయిలర్స్ ఇవ్వను, బట్ స్టోరీ మాత్రం అదిరిపోయింది. ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. బిఫోర్ లైక్ దేవరా ఇట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ ముందు ఇలాంటి మూవీస్ చూడాలి. అసలు వాటి కంపారిజన్ వద్దు. మూవీ మాత్రం ప్యూర్ తెలుగు ఫ్యాన్స్ కోసం, లైక్ వేరే వాళ్ళు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ లైక్ తెలుగు ఆడియన్స్ కి నచ్చేటట్టు మళ్ళీ ఒక మంచి మూవీ వచ్చింది. మెయిన్ థింగ్ అది బీజిఎమ్స్. ఓ మై గాడ్, ఆయన అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే చంపేశాడు బీజిఎమ్స్. లైక్ లిటరల్లీ గూస్ బంప్స్ అయితే చెవులు పగిలిపోయినాయి థియేటర్లో. మ్యూజిక్ అంటే అలా ఉండాలి. ఏమన్నా ఉన్నాయా? దసరాలో కూడా ఉండే, కానీ దసరాలో కరెక్ట్ యూజ్ చేయలేదు మ్యూజిక్స్ని, బీజిఎమ్స్ని, టైమింగ్స్ని. దీంట్లో మాత్రం చింపేశారు మ్యూజిక్. లిటరల్గా నాకైతే నిన్న ఆల్మోస్ట్ అన్ని బీజిఎమ్స్ మర్చిపోయినా. ఓన్లీ ఈ బీజిఎమ్స్, ఈ ఓఎస్టీ, ఈ సౌండ్ ట్రాక్స్ మాత్రమే మైండ్లో ఉన్నాయి. అలా ఉంది మూవీ. థియేటర్ నుంచి వచ్చాక ఆ ఫీలింగ్ ఎప్పుడైనా ఉండాల్సిందే. ఎండింగ్ కూడా బాగుంది, అద్దరు కొట్టేసారి. స్టోరీ ఉంది, మంచి ప్లాట్ ఉంది, ఫ్యామిలీ ఉంది, లవ్ ఉంది. రొమాన్స్ అనేది ఒక్కటే లేదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇంకా విలన్ సైడ్ కూడా మరీ ఏమంతా ఉమెన్ సైడ్ పెట్టాలి అనమాట. తను సైకో, అందరు కొడతాడని చెప్పి పెట్టారు, కానీ ఉమెన్ సైడ్ ఇలా చేస్తారు అలా చేస్తారని ఏం పెట్టాలి. సింపుల్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట మూవీ. ఏమంతా ఎట్లా చేయలేదు. ఫ్యామిలీతో వెళ్ళాలని కూడా వెళ్ళండి, వీకెండ్ ఎంజాయ్ చేయండి. వీకెండ్ ఆల్రెడీ అయిపోయినప్పుడు పర్లేదు, మళ్ళీ మొత్తం ఈ వారం అంతా మీకు టైం ఉంది, వెళ్ళి చూసేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద మూవీస్ రాబోతున్నాయి అనుకుంటా మనకి నెక్స్ట్ మంత్. లైక్ సెప్టెంబర్ అంటే ఈ మంత్లో కూడా ఉన్నాయి కొన్ని, బట్ మాక్సిమం దేవరా వరకు మనకి ఏముండవు అని నేను అనుకుంటున్నా. ఓజీ అయితే ఇంకా పోస్ట్పోన్ చేశారు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. సో ఈ వారం వీలైతే శనివారానికి ముందా లేకపోతే శనివారం రోజే వెళ్ళి చూడండి. అద్దరిపోయిన సినిమా మాత్రం. సరిపోదా శనివారం టైటిల్ మాత్రం ఏమన్నా సెట్ అయిందా? ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మంచి మూవీ చూస్తాం కదా, బాగుంది, చాలా బాగుంది, అద్దరిపోయింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాంటెంట్ కోసం. అండ్ కన్సిస్టెన్సీ, నాన్ కన్సిస్టెన్సీ అవన్నీ అడగండి. ఎందుకు నాకు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. ఇలా చేస్తున్నాను, చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో మన ఈ సినిమాలన్నీ. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.